అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ టు హన్మకొండలో అయితే ఉన్నాం. హన్మకొండలో వేయి స్తంభాల గుడి పక్కనే భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు యూనిక్ కాన్సెప్ట్ తోని ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే చేస్తున్నారు. మనం ప్రజెంట్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. యూత్ తో అన్ని మాట్లాడదాం. సో వాళ్ళకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, లడ్డు వేలం వేస్తున్నారా, జనరల్ గా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అన్ని డీటెయిల్స్ గా టీమ్ మెంబర్స్ అందరితోనే అయితే మాట్లాడదాం. ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి స్వామి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒక్కసారి వెళ్దాం. మనకు జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో యూనిక్ కాన్సెప్ట్ మన బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాం. సో యూత్ అందరు కూడా ఉన్నారు, వారితో అయితే మాట్లాడదాం. అందరికి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. సో ఫస్ట్ రోజు ఎట్లా నడిచింది అన్న ప్రోగ్రామ్? అన్న మేము ముందు రోజు తీసుకొచ్చి పెట్టామన్న గణపతిని. ఓకే. ఎందుకంటే మధ్యాహ్నం వరకే ఏదో ముహూర్తం అని చెప్పి అయ్యగారు చెప్పారు. అవును. మాకు పూజ కార్యక్రమాలు మా యూత్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఓకే. పూజ కూడా టైంకే జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఏంటంటే ఈ మట్టి వినాయకుడు పెట్టుడు కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా మా యొక్క పెద్దలు ముందుకొచ్చి మనం ఇది ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి ఒక 10-12 సంవత్సరాల నుండి ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అంత మునుపు మేము పిఓపి పెట్టాము. కానీ ఈ మట్టి విగ్రహం పెట్టడం వల్ల చాలా మంది దాంట్లో కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఈ పిఓపి అనేది ఈ వాతావరణాన్ని కాలుష్యం, వాటర్ని కాలుష్యం చేయటం వల్ల చాలా ముందున్న తరాలకి చాలా నష్టాలు జరగకుండా ఈ విధంగా మేము ఎంచుకోవడం జరిగింది. మా యూత్ వాళ్ళు కూడా ఎక్కడికి పోయినా మట్టి విగ్రహాన్ని పెట్టండి అని ప్రోత్సహించి వాళ్ళని కూడా ముందు బాటలో తీసుకొస్తున్నారు. చాలా ఒకటన్నా ఇప్పుడు మన యూత్ నుండి ఎన్నోసారి స్వామివారిని పెట్టడం ఇప్పుడు మొత్తం 48 ఇయర్స్ అవుతుంది మేము విగ్రహాలను పెట్టబట్టి. కానీ 12 ఇయర్స్ నుండి మేము 10-12 ఇయర్స్ నుండి మట్టి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు రామ్లల్లా కాన్సెప్ట్ లో తీసుకున్నారు అయోధ్య. సో ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, ఎవరికి వచ్చింది? అంటే మా పెద్దవారైన మా గురువు గారు ఉన్నారు ఇక్కడ. అతను ఇప్పుడు స్పాట్ లో లేరు. అయితే అతను ఏమన్నారంటే అయోధ్యలో బాలరాముని పెట్టి చూద్దాం ఒకసారి అని చెప్పి మాకు విగ్రహదాత కూడా ముందుకు రావడం జరిగింది. మాకు విగ్రహం దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా అదే సేమ్ ఇదే పెట్టాలని చెప్పి వాళ్ళకి ఆలోచన. అయితే సరే మాకు సంతోషం, మేము అనుకునేది కూడా అదే, మీ నోటి గుడ్డ కూడా వచ్చింది, సంతోషం, చాలా సంతోషం అని చెప్పి చెప్పాము. సో ఎవరు అసలు ఎక్కడ తయారు చేశారు? ఇది మన వరంగల్, దాన్ని ఏమంటారు, మ్యూజికల్ గార్డెన్ ఆపోజిట్ లైన్ లా చేయడం జరిగింది. అతను పేరు వచ్చేసి రాచర్ల జగన్ గారు చేశారు. అతను మాకు కూడా బాగా సహకరించారు. మేము ఏ విధంగా అంటే ఆ విధంగా చేయడము అది అని చెప్పి బాగా అనుకున్న కాన్సెప్ట్ లో విగ్రహం అయితే రెడీ చాలా రెడీ అయిపోయిందండి. సో అలాగే అట్లా చెప్పేసారు. సో స్వామివారి యొక్క ధోతి కావచ్చు, ఆ జ్యువెలరీ కావచ్చు, అన్ని కూడా న్యాచురల్ గా ఉన్నాయి. సో ఇక్కడ తీసుకొచ్చినాక పెట్టినారా లేకుంటే అక్కడే పెట్టి తీసుకొచ్చారా? అక్కడ నుండి తీసుకొచ్చాం, అక్కడే పెట్టి తీసుకొచ్చాము. ఓకే. ఎన్ని ఫీట్ హైట్ ఉన్నది విగ్రహం? ఇది 8 ఫీట్ల హైట్ అండి. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ 8 ఫీట్స్. ఓకే. నవరాత్రి ఉత్సవాల భాగంగా మీరు ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారన్న? ఈ చిన్న పిల్లలతోటి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటది, సింగింగ్ ఉంటది, డాన్సింగ్ ఉంటది, మళ్ళీ భరతనాట్యాలు అనేది చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వస్తారు చాలా మంది. అదొకటి చేస్తాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకు కూడా కొద్దిగా ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటది అని ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం వల్ల చాలా మందికి వినాయకుడి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అది చాలా మాకు సంతోషం అనిపించింది. మా పిల్లలు కూడా చాలా ముందుకు వచ్చి మా యూత్ అసోసియేషన్ వాళ్ళు అరవింద్, సుశీలు, బంటి, రాకేష్, సాయి సపోర్ట్ అన్నట్టు మీకు చాలా బాగున్నారు. సో లడ్డు వేలం వేస్తున్నారా ఎట్లా? లడ్డు అంటే ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుండి వేలం పాట వేస్తున్నాం సార్. ఓకే. అంటే ఇక వాళ్ళు మా ఎవరైతే ముందుకు వస్తారో దాతలు వాళ్ళు. సో లాస్ట్ ఇయర్ ఎంతకు పోయింది వేలం? 38,000. సో ఈ సంవత్సరం స్టార్టింగ్ ప్రైస్ 38,000. ఇంకేమన్నా? లేదు, 10,016 నుండి స్టార్ట్ చేస్తాం సార్. 10,016 నుండి స్టార్ట్ చేయడం వల్ల ఇక అది ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ ద్వారా ఎక్కువ పాడతారో వారికి చెందుతుంది. సో నిమజ్జనం ఏ రోజు చేస్తున్నారు? నిమజ్జనం 11th సార్. 11th అంటే 11 రోజులు మేము అంటే 2 ఇయర్స్ నుండి గత 2 ఇయర్స్ నుండి అదే విధంగా ఫాలో అవుతున్నాం. ఇది 3rd నుండి ఒక 11th డే నుండి పెట్టుకున్నాం. అంటే సరే అని చెప్పి మా అందరు కాలనీ వాళ్ళంతా బాగా ఓకే చేద్దామని చెప్పి వాళ్ళు కూడా మా కాలనీ వాసులు కూడా చాలా ముందుకు వస్తుంది. మొత్తం ఓవరాల్ గా అయితే అన్ని చాలా హ్యాపీగా ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో చూశారు కదా, ఇది
మన హన్మకొండలోని వేయి స్తంభాల గుడి పక్కనే భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో ఒక యూనిక్ కాన్సెప్ట్ అయోధ్యలోని రామ్లల్లా కాన్సెప్ట్ లో ఈ స్వామివారిని ఈసారి ఎంచుకొని ఇక్కడ మనం చూస్తున్న స్వామివారిని అయితే చూస్తా ఉన్నాం. సో గత 48 సంవత్సరాల నుండి వారి యూత్ ఆధ్వర్యంలో గణనాథులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 12 సంవత్సరాల నుండి ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ యూత్ కు ఆ మెసేజ్ ఇస్తూ కూడా వాళ్ళు ప్రోత్సాహంతో అంత యూత్ సభ్యులు టీం మెంబర్స్ అందరు కూడా సపోర్ట్ తోని 12 సంవత్సరాల నుండి ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీ. మా యొక్క యూత్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు కూడా చాలా మాకు థ్యాంక్ యూ చాలా వచ్చింది.